నమస్తే. రీసెంట్‌గా దీక్షా దివస్ బీఆర్ఎస్ పార్టీ జరుపుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ కావాలని జరపనీయలేదు. ఎంత కాంగ్రెస్ పార్టీ భయపడి జరపనీయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఒకవైపు అయితే ఇంకోవైపు ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తా ఉన్న నేపథ్యం. సో మాట్లాడిన దీనిపైన అలాగే డిసెంబర్ వచ్చేసింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తాను అని చెప్పి గతంలో మనం యూనివర్సిటీ పోయినప్పుడు మాట్లాడిన మాటలు సో ఇప్పుడు వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. సో ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి పోబోతున్నారు ఆ అంశం. అండ్ అలాగే నిరుద్యోగులకు డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, కొత్త సంవత్సరం లోపల మీకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు. సో అవి ఎప్పుడు వస్తాయి? సో మాట్లాడే అన్ని అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అక్కడ నమస్తే. సో చెప్పండి, ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివాస్ చేసుకుంది, సో కాంగ్రెస్ పార్టీ భయపడి కావాలని దీక్షా దివాస్ జరుపుకొనియలేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదో దావత్ చేసుకున్నట్టు ఏదో సెలబ్రేషన్ చేసుకున్నట్టు చేసుకున్నారు. ఆ దావత్లో మాట్లాడేటాడు ఎవడు లేడు. ఓ ఉద్దరదాన్ని తీసుకొచ్చారు. అది ఓ పేడ్ ఆర్టిస్ట్ అనమాట. నెలకు 20,000 30,000 ఉద్యోగం ఇస్తాడు, పైసలు ఇస్తాడంట కేటీ రామారావు. అది మాట్లాడిన మాటలకు నేను ఈరోజు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాను తమ్ముడు. ఎందుకంటే నేను నిన్న మొన్న చూస్తున్నా దాన్ని, కానీ మన స్థాయి దిగజారి ఎందుకు మాట్లాడాలి అనుకున్నా. కానీ దాని నోరుకు అదుపు లేకుండా పోయింది. అది ఏం మాట్లాడిందో నీకు నేను ఒక్కసారి చూపిస్తా తమ్ముడు. చూపిస్తే తెలంగాణ ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా నేను ఉండి ఈమెంది ఇట్లా మాట్లాడిందని అనుకుంటారు ప్రజలు. కానీ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇవాళ ఒక మా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను ఎవడు ఇవ్వడనే మాటలు మాట్లాడినప్పుడు నా పదవికి అసలు ఇక దానికి రెస్పెక్టే లేదు, ఇక అర్థం లేదు. కాబట్టి ఈరోజు నీకు వినిపిస్తా. ఎందుకంటే నేనేదో అన్నది, మా సంధ్యక్క ఏదో అన్నది అని నువ్వు అనుకోవచ్చు. ఒక్క నిమిషం చూడతమ్మి. తెలంగాణ రాకపోతే వీనికి పిసిసి చీఫ్ ఎక్కడిది, వానికే ముఖ్యమంత్రి ఎక్కడిది? వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా. ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళుగా మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద చల్లుకొని ఇంతకన్నా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గాని ఉద్యమం మీద గాని అంటే అవాకులు చెవాకులు పేలిరు అనుకొని మూతి పనులు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. దీన్ని ఇది అచ్చోసిన ఆంబోతులాగా దీన్ని తెలంగాణలో వదిలిపెట్టిరు. దీని నోరును అదుపు చేయకపోతే మనం కంపల్సరీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది అడ్డంగా బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటుంది. దీన్ని కోస్తే 10 ఊర్లు సరిపోతుంది దీనికి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వీడు అంటది తమ్మి. వీడు అన్న తర్వాత దీనికి మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది ఏమనుకుంటుందంటే సోషల్ మీడియాలో ఫేమస్ కాగానే నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావా లేకపోతే స్టార్ అనుకుంటున్నావా? పిచ్చిదానా? ఇలాంటి వాళ్ళను దేశంలో ఎంతో మందిని చూసిర్రు. నువ్వు ఎంతసేపు ఉన్నా లీడర్ కాలేవు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పేడ్ ఆర్టిస్ట్వి. నువ్వు తెలంగాణ గురించి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అని నువ్వు అడుగుతున్నావు కదనే. ఒక మాట నేను అడుగుతున్నా, అసలు రేవంత్ అన్న గురించి నీకు తెలుసానే? ఇదే నల్లగొండ జిల్లాలో బాపు అంటున్నావు కదా, నీ ఉద్దర బాపు కేసీఆర్. ఆ బాపు మీటింగ్ పెట్టినప్పుడు కడతాల నుంచి, ఇదే ఆమన్గల్ కడతాల నుంచి రేవంత్ రెడ్డి మిత్ర మండలి అని చెప్పేసి ఒక 4 బస్సుల జనాలను పంపించిండే. అప్పుడు మీ ఉద్దర బాపు దగ్గరనే ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న, ఉద్యమ నాయకుడు. కళ్ళు దబ్బినాయని నీకు అడుగుపోవే చరిత్ర. నీకేం తెలిసే చరిత్ర? పేడ ఆర్టిస్ట్వి. ఏది ఇస్తే అది మాట్లాడమంటే కేటీఆర్ ఏది చెప్తే అది మాట్లాడుతున్నావు. హిస్టరీ తెలుసుకొని మాట్లాడు. ఎందుకే అట్లా ఉరుకులాడుతున్నావు? జబ్బలు దడుచుకుంటున్నావు ఎందుకే? ఆగుతలేవు ఎందుకే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎందుకు? అంత నువ్వు ఎదిగే ఆవేశం చూస్తుంటే నిన్ను ఎవడన్నా ఏదన్నా అన్నాడు అంటే, ఒక ఆడపిల్లని అంటే రెచ్చిపో. స్క్రిప్ట్ని పట్టుకొని రెచ్చిపడుతున్నావేమి? దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఇవాళ ఒక పిసిసి బిడ్డను, ఒక గౌడ్ బిడ్డను పట్టుకొని నువ్వు వాడు వీడని మాట్లాడుతున్నావు అంటే ఆయన గొప్పతనం నీకేం తెలిసే? ఒక ఉపాధ్యాయుడు ఆయన ఎంతో మందిని ఇప్పటి వరకు కూడా ఒక ఆడవాళ్ళని కాదు ఎవరిని కూడా అరే తోరే అనలేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు వాడు వీడు అంటున్నావు అంటే నీకు ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టే. పిచ్చి కుక్కలాగా వదిలిపెట్టిరానే తెలంగాణ మీద నిన్న బిడ్డ. నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నోరు అదుపు లేదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో, అర్థమైందా? నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. నువ్వేదో మాట్లాడేసి నీకు కేసీఆర్ బిడ్డ కవిత కన్నా ఎక్కువనా నువ్వు? అసలు కేసీఆర్కి కల్వకుంట్ల కవిత ఒక్కతే బిడ్డ అనుకున్నాం. మరి నువ్వేందే మా అయ్య అని చెప్పుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు అరే ఇది కేసీఆర్కి పుట్టిందా అని అంటుర్రు. బాపు అనకే వేస్ట్దానా, యూజ్లెస్ ఫెలో. సారు అను, కేసీఆర్ సారు అను. అట్లా అంటే కొంచెము 10 మందికి ఏమనిపించదు. ఆడదాయి ఉంటే నా పరువు పోతుంది. నిన్ను తిట్టాలంటే కూడా నా పరువు పోతుంది. ఇవాళ
అడ్డంగా బలిసినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. అడ్డమైన నీ నోటికి ఎంత వస్తంత. మొన్ననేమో కాంగ్రెస్ సోనియమ్మ అని మాట్లాడినావు, సోనియమ్మ ఇందిరాగాంధీ చీరల మీద మాట్లాడినావు. ఏం మాట్లాడుతున్నావే సోయలేందానా? ఇవాళ మీ కేసీఆర్ ఉద్దర బాపు చీరలు ఇచ్చినప్పుడు అంతా తగలబెట్టిరు. మేము ఇచ్చిన చీరలు కట్టుకొని ఇవాళ మంచి డాన్సులు చేసి ఫంక్షన్లో పోతురు. ఎంత కలర్ఫుల్ ఉన్నాయి, కళ్ళు దొబ్బినాయే నీకు? సిగ్గులేందానా? పొద్దున్న లేస్తే ఊర్ల మీద వాడు తిరుగుతున్నావు అచ్చోసినాంబోతులాగా. ఇవాళ నేను ఇవాళ ఎవరన్నా ఏమని అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, మహేష్ అన్నకు రేవంత్ అన్నకు చెప్తున్నా, ఏ ఆడపిల్ల ఎంత మాట్లాడాలో అంతలే మాట్లాడే, రెచ్చిపోయి మాట్లాడతామో ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఇవాళ సమాధానం నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నువ్వు ఇవాళ అడ్డమైన మాటలు మలుపుట బల్పు మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి ఏందే? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదన్నాడు. సిగ్గున్నాదే నీకు? అసలు మోసం చేసింది తెలంగాణ ప్రజలను, మోసం చేసింది కేసీఆరే. కేసీఆర్ ఉద్యమం అనేది ఒక పార్టీ కాదు, అప్పుడు ఒక ఉద్యమ సంస్థ. ఆ సంస్థను ఏం చేసిండు? ఉద్యమ పార్టీగా మార్చుకుండు. పార్టీగా మార్చుకున్నప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారిని రెస్పెక్ట్ చేసిన, ఇప్పటికీ నేను రెస్పెక్ట్ చేస్తున్నా, నేను చెయ్యట్లు అనట్లేదు. అందరము ఈ విషయంలో ఎవరమైనా కేసీఆర్ గారిది తెలంగాణలో మంచి పాత్ర వహించిండు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే సీఎం అయ్యిండు. మీ కేసీఆర్ దొంగ బాపులాగా సీఎం కాలే. ఎందుకు? దళితుని తెలంగాణ ఇవ్వండి, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నోడు మరి ఆయన సీఎం అయ్యిండు. దొంగ లంగా ఎవడే ఇప్పుడు ఇలా? నువ్వు చెప్పవే దానికి ఆన్సర్ చెప్పు. పనికి మాలేదానా? నోటికి ఎంతకు వస్తే అంత మాట్లాడుతున్నావు. పచ్చి పక్కన పెట్టుకొని ఒట్టి చూసి ఓకరిస్తున్నావేందే? మాట్లాడేటప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసుకో. ఉద్యమం చేసినాం మేము, కేసులు ఉన్నాయి మా మీద, కేసులు ఎదుర్కొన్నాం. ఒక రోజు జైలు కూడా వయసు వచ్చినాం. నువ్వు ఏడ వయచ్చినవే జైలుకి? తెలంగాణలో ఏడున్నవే నువ్వు? బుడ్డర్ఖాన్ దానిలాగా ఏడ ఉన్నావు నువ్వు? అసలు బైరూపుల దానా, మాష్కల దానా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని అలా వాడు వీడంటావు. బిడా తోలు తీస్తా. ఇంకొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జోలికి వచ్చిన ఖబర్దార్. ఇవాళ గాంధీ రావేరా, గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ చరిత్ర తెలుసుకోవే నువ్వు? ఏం తెలుసు అసలు? తెలంగాణ చరిత్ర తెలుసా నీకు? ఇవాళ మోసం చేసింది. ఇంకో విషయం చెప్తున్నానే, నిన్ను అసలు దీన్ని ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు తమ్మి. ఇంకా ఏంటంటే నాకు సంస్కారం అడ్డం వస్తుంది. ఇవాళ తెలంగాణ పిల్లలు 1200 చచ్చిపోనికి కారణం ఎవడే? నీ ఉద్దర బాపు కేసీఆర్ని. వాళ్ళందరినీ రెచ్చగొట్టిండు, కిరోసిన్ పోసుకోమన్నాడు. అగ్గిపెట్ట దాచుకున్నాడు ఎవడే? తెలంగాణ ప్రజలకు తెలియదా? అగ్గిపెట్ట లేదన్నాడు ఎవడే? ఏ పాటోడే? సిగ్గు లేదా నీకు మాట్లాడడానికి? ఎందుకు పోసుకోమన్నాడు? అరే పోసుకోరు తమ్ముళ్ళారా మీకు ఉద్యోగాలు వస్తాయన్నాడు. ఉద్యోగాలు లేవు, నా లొట్ట పీసులు లేవు. ఏం మీకు ఇచ్చిర్రా మీరు? వీళ్ళు ఎందుకోసం వచ్చిందిరా తెలంగాణ? నా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు లేక గోస. ఇలా శ్రీకాంతాచారి తమ్ముడు కిరోసిన్ పోసుకొని అంటిపెట్టి ఇచ్చి ప్రేరేపించింది హరీష్ రావు కాదే? ఇవాళ తెలంగాణ బలిదానాల మీద వచ్చిన తెలంగాణని ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ కులికిండ్రు. ఇవాళ నువ్వు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి ఏంది? పీసీసీ ఎక్కడున్నాడు, వాడెక్కడున్నాడు, వీడెక్కడున్నాడు? పనికి మళ్ళదానా గౌడు బర్రలాగా బలిసినావు. నువ్వెక్కడున్నావే? నువ్వెక్కడున్నావు? నువ్వు వాడు వీడన్నందుకు నేను 100 అంట. నువ్వు ఫస్ట్ మాట్లాడినావు కాబట్టి దాన్ని నేను మాట్లాడుతున్నా. వాడు అంటే తోలలుస్తా. ఏమే వాడు వీడని మాట్లాడుతున్నావు? ఒక్కడు చెప్తున్నా తంపి, ఇవాళ శ్రీకాంతాచారి తల్లి దగ్గరికి పోవే ఒకసారి, తన కడుపు కోస చెప్తుంది. నువ్వు ఆడదానివే కదనే, నువ్వు ఆడదాని, నేను ఆడదా పోదందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దళితులని కడుపులో పెట్టి చూసుకుంటున్నాడు. ఇలా అందశ్రీ గారిని ఆడమోసి గుండెల్లో పెట్టుకుండు. అది ఇవాళ రేవంత్ రెడ్డి గారి మనస్తత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ గద్దరన్నను ఒక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినాడు. ఏడబెట్టిండే మీ బాపు? కళాకారులు ఎవరైనా ఆదుకున్నాడా అని? కళాకారులకు ఒక రెస్పెక్ట్ ఇచ్చిండా? వాళ్ళకు మంచి మర్యాద చూసిండా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ కాబట్టి, పాలమూరు బిడ్డ కాబట్టి అందరినీ గుండాల్లో పెట్టుకొని చూసుకుండు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉద్యమకారులకు స్పెషల్గా కుర్చీలు వేపించిండు. మీ బాపు, మీ ఉద్దర బాపు దొర అప్పుడు బయటికి రాలేదు. ముఖ్యమంత్రి అయినాక ప్రతిపక్ష హోదాలో కూడా పామవదిలో పండుకుండు.
ఎగిరెగిరి పడుతున్నామే మస్తుగా ఉన్నారే బీఆర్ఎస్ పార్టీలో ఆడోళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉర్రు. నిన్ను చూసి నవ్వుకుంటుర్రు, తుప్పు ఊస్తురు నువ్వు మాట్లాడే మాటలు. ఎందుకంటే ఎగిరెగిరి దంచిన అంతే కూలి, నిలబడి దంచిన అంతే కూలి. ఏందో ఈడ టాటు వేయించుకుంటావు, ఈడ టాటు వేయించుకున్నంత మాత్రం నీకు మీ కేటీ రామారావు ఏమైనా పదవి ఇస్తాడు అనుకున్నావా? అంటే ఆయన చెల్లెకన్నా ఎక్కువ నువ్వు. చెల్లెనేమో మా అన్న దళితుడు, మా అన్న నిష్ట దరిద్రుడు, దోసుకున్నాడు తిన్నాడు అని చెప్పి చెల్లె చెప్తుంది. ఓ కేటీఆర్ అన్నా అని ఓ బాపు అంటున్నావు. ఏడ బాపే నీ బాపు, నీ సకదనం పోడగాను బాపు అంటున్నావు. నీ అయ్యేడుండి అస్సలు అయ్యేవాడే చెప్పవే. తెలంగాణ ప్రజలకు అందరికి కూడా నవ్వు వస్తుంది. దీనికి ఇంతకు పవన్ గౌడ్ తండ్రి ఎవడు అని అడుగుతురు. నీది నువ్వే చెప్పుకుంటున్నావు బయటికి. నొక్కదానే ఉన్నామా పుడంగి? ఆడోళ్ళు ఆడదాన్ని నొక్కదాని ఉన్నావా? ఉద్యమాలు చేసి మస్తు మందురు. బీఆర్ఎస్ తులువు మక్కు ఉంది, పద్మ దేవేందర్ రెడ్డి ఉంది, ఆలేరు సునీతక్కు ఉంది, మస్తు మంది ఉద్యమాలు చేసిరు. వాళ్ళందరినీ పక్కన పెట్టిండు. ఒక్క పాపం వాళ్ళకి మా ఎమ్మెల్యేలకు గెలిచినాక వాళ్ళకు మహిళా మంత్రి ఇయ్యలేదే పనికి మళ్ళదానా? నువ్వేదో పెద్ద ఎగురుతున్నావు, నీకేదో పదవి ఇస్తాడు అనుకుంటున్నావు. నువ్వు ఎన్ని టాటులు వేయించుకున్నా, టాటులు వేయించుకుని నీకు ఏమి ఇయ్యడు. ఇదే 30,000 ఇస్తాడు. వాళ్ళకి ఎట్లా వాడుకోవాలో తెలుసు, ఉద్యమకారులు ఎట్లా వాడుకోవాలో తెలుసు, మహిళలను ఎట్లా రాజకీయంగా వాడుకోవాలని తెలుసు, ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో బీఆర్ఎస్ పార్టీకి తెలిసినంత కోడలేదు. సిగ్గున్నదే మీకు అసలు? తెలంగాణతో పేగుబంధం తెగిపోయినాక బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక ఇంకా తెలంగాణ అని చెప్తారేమి? ఇవాళ తెలంగాణ కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు. ఎవరు తెచ్చిండే ఏందే? ఇంకో మాట తమ్మి, అది ఒకటి అది పావని గౌడ్ కాదు, మళ్ళీ ఓ మాట అంటుంది. నువ్వు ఇది ఒకసారి విను తమ్మి, ఈ వాయిస్ విను. అది ఇష్టం వచ్చినట్టు పదవులు గులుకుతున్న అందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష ఇదంతా. దీనికి పిసిసి ఎక్కడిది? ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారికి కనబడితే కాళ్ళుగా మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్ళని మీ తలల మీద చల్లుకొని ఇంతకన్నా ఎందుకు తల్లుకుంటాడే? పానికి మళ్ళీ అడక్క తినేదాన్ని నువ్వు, 30,000కు ఉద్యోగం చేసేదాన్ని నువ్వు. పోయి వాని కాలు గడిని ఎట్లా పోసుకో నువ్వు. వాళ్ళకంత అవసరం ఏముంది? తెలంగాణ ఉద్యమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలుసా? కరీంనగర్లో ఉద్యమం గురించి ఏదో మాట్లాడితే వాళ్ళ మీద కొట్లాడక పోయిండు రేవంత్ అన్న. గన్ను తీసుకొని పోయిండు. మా తెలంగాణ అన్నాడు. ఎన్ని స్పీచ్లు కావాలి నీకు రేవంత్ రెడ్డి గురించి? ఎన్ని స్పీచ్లు కావాలి? తెలంగాణ నాయకుడు పాలమూరు బిడ్డనే, పులి బిడ్డ. ఏమే పావని, తోలు తీస్తా. ఇంకొకసారి రేవంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడితే నాకు అంత ఆవేశం వస్తుంది. ఏమే దొంగ దీక్షలు చేసి దొంగదారులు వచ్చినా అనుకుంటున్నావా? పిచ్చి మాటలు మాట్లాడకు, నాలుక కోస్తాం బిడా. ఇవాళ కాంగ్రెస్ మహిళలందరిని తలుసుకుంటే నువ్వు రోడ్ల మీద కూడా తిరగావు. ఉద్యోగం చేసుకో, చక్కగా ఇల్లు వాకిలు చూసుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీ అర్హతను మించి మాట్లాడుతున్నావు. నీకేం పదవి ఉంది బీఆర్ఎస్ పార్టీలా? నీకేం పదవి ఉంది? ఒక పదవి చూపించే. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో నువ్వు? నిన్నమన్నా కనిపించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే సోషల్ మీడియాలో ఎంబడి ఉరికొస్తుంటే ఏమో బెల్లం ఉంది అనుకుంటారు. ఏం లేదాడ నీకు. నువ్వు ఇంకొకటి దీని చక్కదనము, లైవ్లలో కూర్చుంటే బెదిరిస్తా మీ అందరిని బెదిరించేసి ఏదేదో మాట్లాడుతుంటది. ఇప్పుడు టీవీ ఛానళ్ళలో దీని మీద ఏదో ఫోకస్ చేస్తుర్రు. ఎందుకు పెడుతుంది? దాన్ని మూతికాడ పోయి దాని దగ్గర ఏముంది? ఇప్పుడు వ్యూవర్షిప్ కావాలి. నేను సోషల్ మీడియాని తప్పు పట్టట్లేదు తమ్మి. ఏదైనా కూడా ఒక మంచికున్నంత వైరల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదేదో రెచ్చిపోయి పాపం చూసి బల్ప్ అనుకుంటుంది. అసలు దీనికి కలదైన కోత ఉంటుంది చూడు, అట్లా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు మామూలునంటే అది సరేలే, ఆమె స్థాయిలను అన్నదంటే ఊరుకోవచ్చు. నువ్వు స్వయాన ముఖ్యమంత్రిని పిసిసిని అన్నప్పుడు నేను నా జనరల్ సెక్రటరీ పదవికి, స్పోక్స్ పర్సన్ పదవికి దీనికి అర్థమే లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఏ మహిళ మాట్లాడినా కూడా మన స్థాయి ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఇవాళ మేము కేసీఆర్ గారిని నేను 100% రెస్పెక్ట్ చేస్తా. నేను ఇంతకు ముందు కూడా కవిత బయట దుకాణం పెట్టేటప్పుడు కూడా చెప్పిన, ఎందుకే అమ్మ మీ అయ్యా బతుకున్నప్పుడే పిండాలు పెడుతురు, కొడుకో దిక్కు బిడ్డో దిక్కు అన్న. కల్వకుంట్ల కవిత కన్నా ఎక్కువ తమ్మి? ఒక మాట చెప్పురు మీరేనా? దానికి ఏమైనా సిగ్గుందా మాట్లాడనీకే? ఉందా? అంటే దీని బలుపు చూసి వాపం చూసి బలుపు అనుకుంటుందా ఇది? కవిత కన్నా మించిన వాళ్ళు ఎవర్రా? చంద్రశేఖర్ ఇప్పుడు కవితనే కల్వకుంట్ల తీసి దేవనపల్లి పెట్టుకుంది. ఇదేవతి కొత్తగా ఎవతి? నేను ఎప్పుడు చూడలేదు దీన్ని, ఏ ఉద్యమంలో చూడలేదు దీన్ని. నేను ఏదో నిన్నమని వచ్చి కొత్త పిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టుగా ఒకటే పొద్దున్న లేస్తే అచ్చోసి నాంబోతులాగా తెలంగాణలో తిరుగుతుంది.